హలో గైస్, నేను వచ్చేసాను కొన్ని బ్యూటిఫుల్ సజెషన్స్తో. రీసెంట్గా ఓటీటీలోకి చాలా మూవీస్ స్ట్రీమింగ్లోకి వచ్చినాయి. వాటి నుంచి ఒక 7 మూవీస్ని పిక్ చేసుకుని ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో వీడియోలోకి వెళ్ళే ముందుగా మీరు ఏం చేయాలో తెలుసు కదా. ఆ సబ్స్క్రైబ్ బటన్ కనబడుతుంది కదా కింద ఎర్రగా, దాన్ని ఒక్కటి వేయకండి. నెంబర్ 7 నూనక్కులి. ఇది ఒక కంప్లీట్ ఎంటర్టైనర్. ప్రైమైజ్ ఏంటంటే, హీరో తన భార్యతో ప్రైవేట్ స్పేస్లో ఉన్నప్పుడు ఒక వీడియో తీసుకుని తన ల్యాప్టాప్లో స్టోర్ చేసుకుంటాడు. అనుకోకుండా నెక్స్ట్ డేనే ఆ ఆఫీస్ మీద రైడ్ జరిగి ఆ ల్యాప్టాప్ని ఆ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ పట్టుకెళ్ళిపోతారు. దాని తర్వాత ఆ ల్యాప్టాప్ కోసం హీరో ఎన్ని పాటలు పడ్డాడు, ఎంత గందరగోళం సృష్టించాడు అని తెలుసుకోవడమే ఈ సినిమా. ఇదొక ఎంటర్టైనర్ అయినప్పటికీ కూడా జీతూ జోసెఫ్ రేంజ్లో తలుక్కులు బెలక్కులు స్క్రీన్ ప్లేలో చాలా స్పష్టంగా మనకి కనిపిస్తూ ఉంటాయి. యాక్చువల్గా హీరో మాత్రమే కాదు, ఇంకా 3-4 క్యారెక్టర్లు హీరోతో పాటుగా ట్రావెల్ అవుతూ అవన్నీ కూడా ఒక పాయింట్ ఆఫ్ టైంలో ఒక పాయింట్ దగ్గర కనెక్ట్ అయ్యి ఉంటాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనకి ఇందులో డైలాగ్ కామెడీ కన్నా సిచ్యువేషన్లో కామెడీ కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా సినిమాలో చాలా సిచ్యువేషన్స్ కామెడీని జనరేట్ చేయడానికి సూపర్ గా వర్కౌట్ అయితే, సినిమాలో చాలా క్యారెక్టర్స్ ఉన్నప్పటికీ కూడా ఎవ్రీ క్యారెక్టర్ కి కూడా సూపర్ ఇంపార్టెన్స్ ఉంటూ ఎవ్రీ క్యారెక్టర్ నుంచి కూడా ఆ ఫన్ ని రాబట్టగలిగారు. ఓవరాల్ గా అయితే ఒక మంచి కామెడీ మూవీ G5 లో స్ట్రీమ్ అవుతుంది, తప్పకుండా చూడండి. నెంబర్ 6 ఆఫీసర్ బ్లాక్ బెల్ట్. యాక్చువల్గా కొరియన్ మూవీస్ అనగానే మనకు గుర్తొచ్చేది ఏంటి? థ్రిల్లర్స్. బట్ ఈ సినిమా ఫుల్ లాంగ్ యాక్షన్ మోడ్ లో ఉంటుంది. ప్రైమైజ్ ఏంటంటే, హీరో ఒక డెలివరీ బాయ్, అంటే తన నాన్న హోటలే అనుకోండి. అలా ఒక రోజు క్రిమినల్ దగ్గర నుంచి ఒక పోలీస్ ఆఫీసర్ ని కాపాడిన తర్వాత ఆ స్క్వాడ్ లో, అంటే పోలీస్ ఆఫీసర్స్ కొంతమంది ఒక స్క్వాడ్ ని రన్ చేస్తూ ఉంటారు. ఆ స్క్వాడ్ లోకి మనోన్ని ఇన్వైట్ చేస్తారు. ఏంటి, పోలీస్ అవ్వడానికి బ్లాక్ బెల్ట్ అంతా సరిపోద్దా అంటే, దానికి ఒక ఇంట్రెస్టింగ్ డీటెయిల్ ఉంటుంది. అది సినిమా చూస్తే అర్థమవుద్ది. యాక్చువల్గా సినిమా సింగిల్ లైన్ మీద బేస్ అయ్యి ఉంటుంది. ఆ లైన్ ఎప్పుడైతే ఎస్టాబ్లిష్ అయిపోయిందో అక్కడి నుంచి హీరో మోటివ్ ఏంటి అంటే, మెయిన్ స్టోరీ చాలా సేపటి తర్వాత రివీల్ అవుద్ది. అప్పుడు దాకా క్రిమినల్స్ చేస్ చేస్తూనే ఉంటారు, బట్ మెయిన్ క్రిమినల్ అసలైన స్టోరీలోకి వెళ్ళడానికి కొంచెం టైం తీసుకుంటారు. బట్ అక్కడ దాకా కూడా సినిమా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఎవడైతే మెయిన్ క్రిమినల్ ఉంటాడో వాడి క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అండ్ హీరో వాడిని పట్టుకోవడానికి ఏం చేశాడు అన్నది కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అండ్ మోర్ ఓవర్ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ అయితే మాత్రం ఫీస్ట్ ఉంటాయి. సో ఇంట్రెస్టింగ్ ప్రైమైజ్ తో ఎంగేజ్ చేసే ఒక మంచి యాక్షన్ మూవీ, తప్పకుండా చూసియండి. తెలుగులో కూడా స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 5 ముంజా. మీరు ఇంకా ఈ మేడక్ యూనివర్స్ గురించి ఏం తెలుసుకోకపోతే ముంజా సినిమాతో స్టార్ట్ చేయండి. ఇంక ఈ సినిమా ప్రైమైజ్ ఏంటంటే, హీరో ఒక భయస్థుడు. యాక్చువల్గా తనకు ఒక ఊరు ఉంటుంది. ఆ ఊర్లోకి వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఒక ప్లేస్కి వెళ్ళడం జరుగుద్ది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత ముంజా అనే ఒక బ్రహ్మ రాక్షసుడితో మనోడికి ఒక డీల్ కుదురుతుంది. అఫ్ కోర్స్ అది హారబుల్ డీల్ అనుకోండి. పోతే దయ్యానికి మన హీరోకి మధ్య ఒక బ్లడ్ రిలేషన్ ఉంటుంది. అదేంటి, అసలు ఈ ముంజాకి ఏం కావాలి అని తెలుసుకోవడమే ఈ సినిమా. మైథాలజీలో ఉన్న కొన్ని అంశాలను తీసుకుని, ఆర్ ఎల్స్ మన ఊర్లో జరిగితే చూడండి, ఓ స్త్రీ రేపరా, ఇటువంటి వినే ఉంటారు కదా. మేడక్ యూనివర్స్ లో బ్యూటీ ఏంటంటే, ఊర్లో ఉన్న కొన్ని గాసిప్స్ ని తీసుకుని, అంటే ఆ ఇంట్లోకి వెళ్తే దయ్యం వచ్చేస్తుంది, ఈ కాలనీలోకి వెళ్తే దయ్యం వచ్చేస్తుంది, ఇటువంటి కొన్ని గాసిప్స్ ఉంటాయి చూడండి. ఆ గాసిప్స్ ని తీసుకుని దట్టు కొన్ని పురాణాల మైథాలజీని కూడా టచ్ చేస్తూ ఒక బ్యూటిఫుల్ గా హారర్ టచ్ తో ఒక మంచి కామెడీ ఎంటర్టైనర్స్ ని టకా తీసేస్తూ ఉన్నారు. అవి ఎంత బ్యూటిఫుల్ గా, ఎంత ఇంటెలిజెంట్ గా ప్రజెంట్ చేస్తున్నారంటే, ఈ యూనివర్స్ నుంచి ఏ సినిమా వచ్చినా సరే సూపర్ హిట్రా అనేటట్టు. ఇంకా కమింగ్ టు దిస్ మూవీ, సినిమాలో హారర్ టచ్ ఉన్నప్పటికీ కూడా అవి పెద్దగా భయపెట్టేస్తాయి, పోయించేస్తాయి అని చెప్పడానికి లేదు. ఈ సినిమాలో మెయిన్ హైలైట్ అయ్యేది కామెడీ. సో ముంజా అనేది ఫ్యామిలీ మొత్తం కలిసి చూసే ఒక మంచి నీట్ హారర్ కామెడీ. సో ఈ సినిమా ప్రెసెంట్ తెలుగులో కూడా స్ట్రీమ్ అవడం జరుగుతుంది. హాట్స్టార్ లో అవైలబుల్ గా ఉంది. నెంబర్ 4 డిమోంటీ కాలనీ 2. యాక్చువల్గా 1 చూస్తేనే 2 చూడాలా అంటే డెఫినెట్ గా 1 చూడాలి. ఎందుకంటే 1లో ఉన్న కొన్ని సీన్స్ ని 2తో బ్యూటిఫుల్ గా మిక్స్ చేసి ఒక ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ ని తీశారు. స్టోరీ ఏంటంటే, మన హీరోయిన్ కి పెళ్ళి అవుద్ది. పెళ్ళయిన తర్వాత తన భర్త అనుమానాస్పదంగా చనిపోవడం జరుగుద్ది. అసలు ఎందుకు చనిపోయాడు అని తన ఆత్మాలోకంలోకి వెళ్ళి తన భర్తని అడుగుదాం అనుకునే క్రమంలో హెల్ప్ అంటూ తన భర్త ఈవిని అడగడం జరుగుద్ది. పోతే ఇక్కడ హెల్ప్ అడిగింది తన భర్త కాదు, తన భర్త రూపంలో ఉన్న మరొక వ్యక్తి. అసలు ఎవరా వ్యక్తి, మధ్యలో ఈ డిమోంటీ ఎవరా అని తెలుసుకోవడమే ఈ సినిమా. యాక్చువల్గా 1 అయిపోయిన తర్వాత నుంచే ఈ సినిమా కథ స్టార్ట్ అవుద్ది. అండ్ 1లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ ఉంటాయి కదా, వాటిని పార్ట్ 2లో కనెక్ట్ చేస్తూ
సూపర్ బ్లెండ్ చేశారు 1తో 2ని. అంటే సినిమాలో కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ రివీల్ అవుతున్న కొద్ది ఎక్సైట్మెంట్ అండ్ ఎంగేజ్మెంట్ అలా పెరిగిపోతూ ఉంటదన్నమాట. ఫస్ట్ హాఫ్ వరకు అయితే సూపర్ ఇంట్రెస్టింగ్ గా ఉంటది. సెకండ్ హాఫ్ కి వెళ్ళిన తర్వాత ఆ డివోటీ ఎవరు అని తెలుసుకునే ప్రాసెస్ లో స్క్రీన్ ప్లేని రన్ చేస్తారు. పోతే క్లైమాక్స్ కి వెళ్ళిన తర్వాత ఒక ఓపెన్ ఎండింగ్ ఇచ్చి వదిలేస్తారనమాట పార్ట్ 3కి. హారర్ అంటే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, హారర్ ఎలిమెంట్స్ అవైతే అస్సలు ఉండవు సినిమాలో. సో ఓవరాల్ గా మిస్ అవ్వకూడని ఒక ఇంట్రెస్టింగ్ హారర్ థ్రిల్లర్ ఈ మూవీ ప్రజెంట్ జీ5లో స్ట్రీమ్ అవుతుంది. నెంబర్ 3 వాలా. మలయాళం ఇండస్ట్రీ నుంచి ఏ సినిమా వచ్చినా సరే బాగుందా లేదా అన్నది పక్కన పెడితే బాగుంటాదేమో అన్న ఎక్స్పెక్టేషన్స్ పెరిగే రేంజ్లో వాళ్ళ కంటెంట్ ఈ మధ్య మనం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాం. అటువంటి క్రమంలోనే ఈ వాలా అనే మూవీ ఒక బ్యూటిఫుల్ నాస్టాల్జియా ఫీల్తో పాటుగా లైట్ హార్టెడ్ ఎమోషన్స్తో ఒక మంచి ఫీల్ ఇచ్చే మంచి సినిమా. స్టార్టింగ్ మనం స్కూల్ లైఫ్లో కానీ కాలేజ్లో కానీ కొన్ని బ్యూటిఫుల్ మెమరీస్ ఉంటాయి కదా, ఆ మెమరీస్ని మళ్ళీ ఇంకోసారి గుర్తు చేస్తూ సినిమా సెకండ్ హాఫ్లో కొన్ని మంచి మంచి ఎమోషన్స్ని నీట్గా డీల్ చేస్తూ క్లైమాక్స్ సినిమా అయిపోయే సమయానికి ఒక మంచి సినిమా చూసాం కదరా అన్న ఫీల్ డెఫినెట్గా తీసుకొచ్చే ఒక నాస్టాల్జియా కిక్ ఇచ్చే ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతున్న వాలా మూవీని చూసేయండి. తెలుగు ఆడియో కూడా అవైలబిలిటీలో ఉంది. నెంబర్ 2 స్త్రీ 2. ఇంతకు ముందే మనం మాట్లాడుకున్నాం మేడక్ యూనివర్స్ గురించి. సో అందులో ఒక మూవీయే ఈ స్త్రీ 2. ఈ సినిమా స్టోరీ ఏంటంటే పార్ట్ 1లో మీరు చూసే ఉంటారు, ఓ స్త్రీ రేపరా అంటే ఒక స్త్రీ దయ్యం ఉంటుంది. అది అబ్బాయిని ఎత్తుకెళ్ళిపోయి ఒక ప్లేస్లో ఉంచుద్ది. పోతే ఆ పార్ట్ 1లో ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టేస్తారు అక్కడి నుంచి. ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టిన తర్వాత ఈ ఊర్లోకి కొత్తగా ఫ్రెష్గా ఇంకో దయ్యం వచ్చింది. పోతే ఈ దయ్యానికి అసలు బుర్రే లేదు. అంటే హెడ్లెస్ మాన్స్టర్ అని పిలుచుకుంటున్నారు ఆ దయ్యాన్ని. ఈ హెడ్లెస్ మాన్స్టర్ ని ఆ ఊరి నుంచి పంపించడానికి హీరో అండ్ టీమ్ ఏం చేసింది అని తెలుసుకోవడం ఈ సినిమా. హెడ్లెస్ మాన్స్టర్ కి ఒక బ్యాక్ స్టోరీ ఉంటది, అది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అండ్ ఆ ఊర్లోకి వచ్చిన తర్వాత నుంచి అది చేసే ఫన్ గాని, అంటే దయ్యం కామెడీ చేయదనుకోండి, మన హీరో అండ్ గ్యాంగ్ చేసే కామెడీ ఏదైతే ఉంటుందో అది మాత్రం హిలీరియస్ గా ఉంటది. అంత కామెడీని జనరేట్ చేస్తాయి ఆ సీన్స్ అన్ని కూడా. ఇంకా కమింగ్ టు హారర్ ఆస్పెక్ట్కి వస్తే అంత భయపెట్టేసే సీన్స్ ఏమో ఉండవు, అస్సలు మిస్ అవ్వద్దు. హిందీలో ఇండస్ట్రీ రికార్డు కొట్టేసిందంటే ఆలోచించండి ఈ యూనివర్స్ కి ఎంత క్రేజ్ ఉందో. రాబోయే సినిమాలతో ఆ క్రేజ్ డబుల్ ట్రిపుల్ అవ్వచ్చు. సో ప్రెసెంట్ అయితే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. హిందీ ఆడియో మాత్రమే అవైలబిలిటీలో ఉంది. మేబీ సూన్ తెలుగులో కూడా రావచ్చు. ఇంకా ఫైనల్లీ నెంబర్ 1 35. యాక్చువల్గా ఈ 35 అనేది ఒక కంప్లీట్ కంటెంట్ డ్రివెన్ ఫిలిం. ప్రెమైజ్ ఏంటంటే తిరుపతి ఆ ఊర్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో 2 పిల్లలు. అందులో అరుణ్ అనే అబ్బాయికి చిన్నప్పటి నుంచి లెక్కలు ఎక్కట్లేదు. ఎందుకు ఎక్కట్లేదురా అంటే మనోడి దగ్గర ఒక లాజిక్ ఉంది. పోతే ఆ లాజిక్ ని మ్యాజిక్ చేసే వ్యక్తి ఇప్పటిదాకా దొరకలే. ఇటువంటి క్రమంలో అరుణ్ అనే ఈ అబ్బాయి వాళ్ళ మదర్ ద్వారా ఎలా ఓవర్కమ్ అయ్యాడు. ఈ 35లో హైలైట్ అయ్యేది ఏంటంటే రైటింగ్. బ్యూటిఫుల్ రైటింగ్ ఉంది సినిమా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా. బ్యూటిఫుల్ రైటింగ్ తో సూపర్ ఇంట్రెస్టింగ్ స్క్రీన్ ప్లేతో అసలు ఒక మ్యాజిక్ క్రియేట్ చేశారని చెప్పాలి. యాక్చువల్గా పెద్ద పెద్ద వరల్డ్ బిల్డింగ్ మూవీసే కాదు, ఇటువంటి చిన్న సినిమాలో కూడా మనల్ని ఇమర్సివ్ అయ్యేలా చేసి ఆ కన్వర్జేషన్స్ ని, ఆ క్యారెక్టర్స్ ని ఫాలో చేస్తూ కంప్లీట్ గా ఇన్వాల్వ్ అయ్యేలా చేశాడు డైరెక్టర్. అలాగే భార్య భర్తల మధ్య బాండింగ్ కానీ, భార్య పిల్లల మధ్య బాండింగ్ కానీ చాలా బ్యూటిఫుల్ గా ఎస్టాబ్లిష్ చేశారు. ఆ సీన్స్ అన్ని కూడా సూపర్ ఫీల్ వస్తాయి సినిమా చూసేటప్పుడు. సో ఓవరాల్ గా అరుదైన ఒక తెలుగు సినిమా తప్పకుండా చూడండి. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇది ఇక్కడికి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసుకోండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ని మర్చిపోకుండా కొట్టండి గురువు గారు. ఆ కింద రెడ్ బటన్ ఉంది కదా, దాన్ని లాగొక్కటి వేయకండి, సబ్స్క్రైబ్ అంటారు దాన్ని. థ్యాంక్ యూ.